అరే ఏమైందిరా, 2 ఫోన్లు ఒక బ్లూటూత్ తీసుకుపోయినావు, పైసలు ఇచ్చే తెలియదా? ఇవాళ సాయంత్రం వరకు పైసలు రాకుంటే నీ సంగతి చెప్తా. అరే సాగర్, అన్నా ఆ సంతోష్ షాప్ దగ్గరికి వెళ్ళు, 30,000 ఇస్తాడు, తక్కువ ఇస్తే తీసుకోకు. ఏమైనా అంటే ఓనర్తో వచ్చి మాట్లాడుకో అని చెప్పు. సరే అన్నా, వెళ్ళి చెప్పానన్నా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాడంట. సరే. అన్నా. అరే అంతే, స్టాక్ వచ్చిన కాల్ బాక్సెస్ ఆడ ఉన్నాయి, వెళ్ళి చెత్తపుట్టలో పడేసాయి. సరే అన్నా. అమ్మయ్యా, ఈరోజు సరుకుల కన్నా డబ్బులు వచ్చాయి. నేను ఆ బాక్సులు చెత్త కుప్పలో పడేయకుండా అమ్మానని తెలిస్తే ఓనర్ ఏమనుకుంటాడో ఏమో. ఎందుకు వచ్చిన గొడవలే, ఈ డబ్బులు ఓనర్కే ఇచ్చేస్తా. అన్నా, ఆ బాక్సులు చెత్త కుప్పలో పడేయకుండా పాత సామాను వానికి అమ్మానన్నా. డబ్బులు వచ్చాయి అన్నా, మీకు ఇద్దామని. ఆ డబ్బులు నువ్వే ఉంచుకో సాగర్. థ్యాంక్స్ అన్నా. అరే నాకు కోపం ఎక్కువే, కానీ అందరి మీద కాదు. నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎవరైతే సతాయిస్తారో వాళ్ళపైన ఎక్కువ కోపం వస్తుంది. ఇలాంటి విషయాల్లో రాదు. అయినా నేను కోప్పడానికి నువ్వేం చేసావని? చెత్త కుప్పలో పడేసేదాన్ని నువ్వు తెలియతో అమ్మి డబ్బులు తెచ్చుకున్నావు. నాకు ఎవరెవరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ దృష్టిలో నేను చెడ్డోని, అంతే. నేను చూడ్డానికి పైకి కోపంగా ఉన్నట్టు కనిపిస్తా, కానీ నేను కూడా అందరిని అర్థం చేసుకుంటా.